నమస్తే అండి, నేను మీకేకే ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి ఒక గోల్డెన్ 3 రూల్స్ చెప్తానండి. అది 100% మన లైఫ్ అనేది సక్సెస్ అయిపోద్ది. ఈ 3 పాయింట్స్ ఉంటే చాలండి, మీ లైఫ్ అనేది పీస్ఫుల్ సక్సెస్ ఇస్ అవర్ నెక్స్ట్ స్టెప్. రీజన్ చెప్తానండి, ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి. సార్, ఒక ఇంటి పెద్ద ఫ్యామిలీ మెంబర్ ఆయన ఒక వ్యాపారం చేస్తానండి. వ్యాపారం చేశాయనే మొత్తం వర్క్ అయిపోయింది. ఆయన ఎలుకలు ఇవన్నీ ఏమంటారు మ్యామ్, దాని పేరు పర్లేదు చెప్పండి. పందిరం. ఆ పందిరాలు ఇవన్నీ చేసే ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా లగేజ్ ఉంటే ఒక 2 పందిరాలు తీసుకెళ్తాడు ఇంటికి. తీసుకెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో అప్పుడు పూర్వకాలంలో బల్లే ఉండవు కదండి, నడుస్తూ వెళ్తున్నాడు. నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఒక చెట్టు పైన రామచిలక, సారీ ఈ స్టోరీ హెడ్డింగ్ కూడా రామచిలక అని పెడదాం. ఆ రామచిలక చూసి ఈ ఇంటి పెద్ద ఉన్నాడు కదా, ఎలా అయినా దీన్ని పట్టుకోవాలి, నా పిల్లలకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వెళ్ళి కామ్గా వెళ్ళి ఆ రామచిలకను పట్టుకొని పందిరంలో పెడతాడండి. పందిరంలో పెట్టంగానే చాలా హ్యాపీగా అయ్యాడు, మా పిల్లలు చూస్తే చాలా సంతోషిస్తారని ఇంటికి తీసుకెళ్తే అది మధ్యలో ఆపింది. అప్పుడు ఆ విచిత్రం ఏంటంటే ఆ రామచిలక మాట్లాడే రామచిలక అని తెలుగులో మాట్లాడుతుందండి. ఈ అవాకే నా కుటుంబ సభ్యులు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇది మాట్లాడే రామచిలక కాబట్టి అనగానే అప్పుడు రామచిలక మాట్లాడిద్ది. సార్, ఇక్కడ ఏంటంటే ఒక మిమిక్రీ చేస్తాను, రామచిలక లాగా ట్రై చేస్తాను, బాగుంది మ్యామ్, మీ తల పోయినా మాట్లాడింది. రామచిలక అప్పుడు మాట్లాడింది, సార్ నన్ను వదిలేసేయండి, ఈ పందిరం నుంచి వదిలేస్తే మీకు ఒక మంచి 3 రూల్స్ చెప్తాను. అంటే ఇలా ఎందుకు చెప్తానంటే మీకు ఇంకా ఇంటరాక్ట్ అవ్వడానికి మెయిన్. అప్పుడు ఏంటి, నాకు 3 రూల్స్ చెప్తావా, ఏం చెప్తావా అంటే, సార్ ఈ 3 రూల్స్ వల్ల మీ లైఫ్ సక్సెస్ అయిపోతే 100% అని చిలక మాట్లాడిందండి, చిలక ఈ వాయిస్తో. అప్పుడు వీరికి అవును నాకు లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఎలా అయినా అనే ఉద్దేశంతో అప్పుడు నిన్ను ఎలా నమ్మేది, ఇప్పుడు పందిరంలో తీయంగానే లటుక్కుమనంతా సార్. అప్పుడు రామచిలక మాట, సార్ నేను మనిషిని కాదు మోసం చేయడానికి, నేను జంతువుని అనగానే అక్కడ కాన్వర్జేషన్ ఇద్దరు నవ్వుకొని అప్పుడు ఆ బాసారికి పోన్లే నాకు బాధగా ఉంది వదులుతాను, సరే 3 స్టెప్స్ అన్నావు కదా చెప్తావా, మరి లేకపోతే వదిలేసి వెళ్ళిపోతావా అంటే, నేను మనిషిని కాదండి మోసం చేయడానికి, నేను చిలకని అనగానే సరే నవ్వుకొని ఇద్దరి దగ్గర సరే. అప్పుడు చిలక చెప్పిద్ది, సార్ ఫస్ట్ స్టెప్ నన్ను వదిలితే చెప్తానండి. సరే రెండో పాయింట్ చెట్టు మీద ఉన్నప్పుడు చెప్తానండి. 3వ పాయింట్ ఏకంగా గాల్లో ఉన్నప్పుడు చెప్తాను. రూల్ 1, సరే నేను ఫస్ట్ కేజీలో తీస్తాను, బయటికి వెళ్ళగానే చెప్పు. అప్పుడు బాసారి ఆ పందిరంలో తీయంగానే చిలక బయటకు వచ్చి సరే చెప్పిద్ది, సార్ ఎప్పుడైనా పాత కాలంలో మీకు ఒక తప్పు జరిగింది, అది ఎప్పుడు కూడా గుర్తు చేసుకొని బాధపడకూడదు. ఆ తప్పుని గుర్తు చేసుకొని వెంటనే మ్యామ్ పొద్దున్న జరిగిందే లేదు, ఆ తప్పుని గుర్తు చేసుకొని బాధపడకూడదు. బాధపడితే అది మన మైండ్ డిస్టర్బ్ అయ్యింది. చెప్పంగానే పాత తప్పుల్ని వెరిఫై గుర్తు చేసుకొని బాధపడకూడదు, తను దూషించకూడదని అర్థమైంది. 2వ స్టెప్, సార్ నేను చెట్టు మీదకి వెళ్ళినా చెప్తా ఉంది కదా. అప్పుడు చిలక, సార్ నేను కొద్దిగా చెట్టు మీదకి వెళ్ళి చెప్తాను. ఆ చిలక వాయిస్ అని ట్రై చేస్తానండి. ఆ చెట్టు మీదకి వెళ్ళి చెప్పింది. సార్ 2వ పాయింట్, ఎవరు ఏమి చెప్పినా నమ్మద్దండి, ముందు మీరు సమయస్ఫూర్తితో ఆలోచించి అది కరెక్టా రాంగా అది డెసిషన్ తీసుకున్న తర్వాత నమ్మండి. సార్ అర్థమైందా? అప్పుడు ఈ 2 చెప్పాను కదా. అప్పుడు రామచిలక అనిద్ది, సార్ నేను కొద్దిగా పైకి వెళ్ళి చెప్తాను అనిద్ది. 3వ పాయింట్, సార్ ఈ చిలక వాయిస్ చెప్పేటప్పుడు నా మిమిక్రీ చేసినప్పుడు కొద్దిగా నొప్పి వస్తుంది, క్యాజువల్గా మాట్లాడతా. చిలక అనిద్ది గాల్లో. 3వ పాయింట్ చెప్పేలోపు నేను ఒక విషయం చెప్తానండి అనిద్ది బాసారికి. ఏంటండి అంటే, సార్ నన్ను మీరు వదిలేశారు, అదే కనుక నా పొట్టలో ఒక 10 డైమండ్స్ ఉన్నాయి, అది నన్ను కోసుకొని ఆ డైమండ్స్ ఇస్తే మీరు కోటీశ్వర్లు అయిపోయింది అనగానే వెంటనే మేడం కూడా డౌట్ వచ్చింది ఏంటనేది. అనగానే ఇక్కడ బాటసారి వెంటనే షాక్లో ఉంటాడు. వెంటనే చిలకేమో 3వ స్టేజ్ గాల్లోకి వెళ్ళిపోద్ది.
పైకి ఉండి అప్పుడు బాటసారి బాధపడతారు, అయ్యో దీన్ని అనవసరంగా వదిలేసానే. మేడం గారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు, అయ్యో వెంటనే వదిలేసానే, నాకు చిలక అదే కట్ చేస్తే ఒక 10 డైమండ్స్ వస్తాయి అది బాధపడింది. సరేలే ఇప్పుడు ఎలాగో నువ్వు గాల్లో ఉన్నావు కదా, ఫస్ట్ 2 స్టెప్పులు చెప్పావు, 3వ స్టెప్ కూడా చెప్పు అనగానే రామచిలక చెప్పిద్ది, ఇప్పుడు నేను ఫస్ట్ 3వ స్టెప్ చెప్పనయ్యా రూలు, నువ్వు 2 స్టెప్లే నువ్వు సరిగ్గా చేయలేదు. ఫస్ట్ది నేను చెప్పా, ఫస్ట్ రూలే, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు, తప్పు చేసినా బాధపడద్దు అన్న, బాధపడ్డావు. 2వది ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు, బిలీవ్, వెంటనే నువ్వు నమ్మేసావు. అంటే ఒక పక్షిలో కట్ చేస్తే 10 డైమండ్స్ ఎక్కడ ఉంటాయండి సార్? మీ మైండ్లో ఏ ఆలోచన ఉందో నాకు ఆలోచన ఉందండి. ఫస్ట్ నేను ఈ మోటివేట్ స్పీచ్ నేనప్పుడు ఏం బాధపడకండి, మనంతా ఒక ఫ్యామిలీ. ఆ చిలక దాంట్లో అంటే సమయస్ఫూర్తితో ఆలోచించాలండి. ఆ చిలక కట్ చేస్తే 10 డైమండ్స్ ఎక్కడ వస్తాయండి? మా మేడం గారు కూడా అలాగే అనుకున్నారు. అంటే ఇక్కడ చిలక దగ్గర 10 డైమండ్స్ అనేది లేదు. అంటే ఇక్కడ ఈ 2 పాయింట్లు కూడా మనోడు పాటించాల. అప్పుడు బాధపడతాడు బాధ, అమ్మ చిలకమ్మ నన్ను క్షమించు, నన్ను 3వ పాయింట్ కూడా చెప్పు, నేను లైఫ్లో సక్సెస్ అవుతానంటే, నేను చెప్పనయ్యా, నువ్వు 2 పాయింట్లే నువ్వు సవ్యంగా నడుపుకోలేనప్పుడు 3వ పాయింట్ ఎలా చేస్తా అంటే, అప్పుడు సరే నన్ను క్షమించమ్మా, నేను మంచిగా నడుచుకుంటానంటే అప్పుడు చిలక చెప్పింది, అయ్యా ఎప్పుడైతే నేను చెప్పిన పాయింట్లు వినడం కాదు, అంటే లర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం నేర్చుకున్న విద్య అనేది నేర్చుకోవడం కాదండి, అది ప్రాక్టికల్గా చేసినప్పుడే మీ లైఫ్ అనేది సక్సెస్ అయ్యిందండి. సార్ నేను అందరికీ చెప్పేది ఒకటే, మోటివేషన్ స్పీచ్ వినడమే టాస్క్ కాదండి, మోటివేషన్ స్పీచ్ విన్న తర్వాత దీంట్లో మంచి చెడ్డ గ్రహించి అది ప్రాక్టికల్గా చేసినప్పుడు 100% సక్సెస్ అండి. సార్ నేను ప్రతిరోజు మోటివేషన్ స్పీచ్ వింటాను, అది ఇంప్లిమెంట్ చేస్తా 100%. ఇవాళ విన్నాను, ఇవాళ చేశాను. అలా మీ లైఫ్లో కూడా మీరు చేసే బిజినెస్ ఏదైతే అది, కొంతమంది సిరామిక్ వాళ్ళు, పైప్స్ వాళ్ళు, బట్టల షాపులు, ఎవరైతే అది మీ బిజినెస్లో ఉన్నది ప్రాక్టికల్గా చేసి సక్సెస్ అవుతారండి. అది అమలు చేస్తేనే. లర్నింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్, ప్రాక్టికల్గా చేసిన రోజు మీరు సక్సెస్. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందని కోరుకుంటున్నానండి. సార్ కొద్దిగా మిమిక్రీ ఏమన్నా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. మీ కేకే.